హాయ్, ఈ రోజు బీబీ జోడీలో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది, ఎవరి పర్ఫార్మెన్స్ బాగలేదు, ఎవరు బాగా అనిపించారు, ఎవరు బాగా అనిపించలేదు అయితే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకెవరు నచ్చారు అని కూడా నేను చెప్తాను. బా మానసు షష్ఠి చేస్తారబ్బా డాన్స్ అయితే ఏంటి, ఏం జరుగుతుంది అని కళ్ళు అప్పగించుకొని చూసా నేనైతే. చూసే మీరు కూడా అలాగే చూసుంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఒక డ్రామా ప్లస్ ఒక డాన్స్ కలిపి చేశారు. అది ఏంది అంటే ఒక విలన్ అబ్బాయి అంటే మనకు చూపించడంలో అబ్బాయి లాగా అనిపిస్తుంది, కానీ ఆఖరికి అమ్మాయి విలన్ అనమాట. ఒక డ్రామా లాగా చేశారు. ఎంత బాగా చేశారు తెలుసా, అసలు ఇచ్చి పడేశారు. అసలు ఈ అమ్మాయి కూడా వచ్చేసి ఒక కొరియోగ్రాఫరే కదా, కొరియోగ్రాఫర్ అని ఏముందిలే మనము డాన్స్ చేసుకోవచ్చులే, ఏముందిలే ఎవరైనా వస్తే చేయొచ్చు లేకపోతే లేదు అనుకోకుండా వాళ్ళు కూడా ఒక కొరియోగ్రాఫర్ ని పెట్టుకొని వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. పాప మా పిల్లకి కూడా చేయి నొప్పిగా ఉన్నట్టుంది, ఇలా ఒత్తుకుంటా కూడా ఉండింది. షష్ఠి అయితే సూపర్ గా చేసింది. ఇంకా అందరూ వాళ్ళకైతే మార్క్స్ ఇచ్చి పడేశారు. వాళ్ళకైతే మార్క్స్ అంత బాగా చేశారు. ఇంకా విశ్వ వాళ్ళతో నో నీకు దండం అన్నా, ఎంత బాగా చేసావు అని చెప్పి వాళ్ళు, అలాగే ఇంకా మణికంఠ వాళ్ళు వీళ్ళంతా సూపర్ గా చేసావు, అసలు ఇచ్చి పడేసావు అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరైతే వాళ్ళనైతే మెచ్చుకోవడం జరిగింది. ఇంకా ఇంకా రాసి పెట్టుకోండి సాంబా, బీబీ జోడీ విన్నర్ ఎవరో అంటే వీళ్ళిద్దరిలోనే ఉంటుంది. అమర్దీప్ నైని పావని గాని నైని పావని వస్తుంది పోయిందిగా, అమర్దీప్ నైనిక గాని ఆ తర్వాత వచ్చేసి మానస్ అండ్ షష్ఠి వీళ్ళిద్దరిలోనే విన్నర్ రన్నర్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. డిమాండ్ అవుతాడు మా తమ్ముడు అవ్వాలి అని చెప్పి నేను అనుకున్నాను, కానీ వాళ్ళ దాంట్లో డాన్స్ అయితే కనిపించట్లేదు, రొమాన్సే ఎక్కువ కనిపిస్తుంది. ఆ డాన్స్ షోలో డాన్స్ చేసుకోకుండా రొమాన్సే కనిపిస్తే పీక పడేస్తారు. ఎంత నా తమ్ముడైనా సరే, నేనున్నా సరే డాన్స్ చెబితే పీక పడేస్తారు. అట్లాగే కదా ఇప్పుడు శ్రీజ వాళ్ళు ప్రాక్టీస్ చేయలేక వాళ్ళకి రాక సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు అది నేను లాస్ట్ లో చెప్తాను. డాన్స్ చేయకపోతే ఎవరైనా సరే తీసేస్తారు కదా. సో ఇంకా నేను సుత్తు లేకుండా ఎవరెవరు పర్ఫార్మెన్స్ చేసుకుంటా పోయారో అన్నదైతే నేను చెప్పుకుంటా పోతాను. ఇంకా ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసిందంటే ఈ రోజు కూడా డైరెక్షన్ పర్ఫార్మెన్స్ అనమాట. అలాగే చేసింది ఎవరు అంటే ధనరాజు భాను అయితే చేస్తారు. ఫస్ట్ అది వాళ్ళు ఎవరు తీసుకున్నారంటే లారెన్స్ అయితే తీసుకున్నారు అనమాట. డాన్స్ కాంచన సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కి ధనరాజు వాళ్ళు ఓకే బాగానే చేశారు. ఇంకా అందరూ సూపర్ అని చెప్పేసి వాళ్ళకైతే 8 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అనిల్ రావుపూడి వచ్చారు, అలాగే ఇమ్మానుయేల్ కూడా వస్తున్నాడు అనమాట. అంటే కొంచెం వచ్చి ఒక 15 నిమిషాలు ఏదో ఒక ఫన్ చేసేసి వెళ్ళిపోతా ఉంటాడు. అంటే ఎపిసోడ్ అనేది బోర్ కొట్టకుండా ఏదో ఒక ఫన్ చేసి పోతున్నాడు. ఇమ్మానుయేల్ కామెడీ కూడా బాగానే ఉంది, మీరు చూడొచ్చు. అలాగే ఇంకా తర్వాత వచ్చేసి విశ్వ అండ్ నేహ పర్ఫార్మెన్స్ చేస్తారు. వాళ్ళైతే సూపర్ గా చేశారు అబ్బా, అంటే ఫ్యామిలీ ఒక పర్ఫార్మెన్స్ లాగా అనేది చేశారు. చేసిన తర్వాత ఇంకా భానుశ్రీ వాళ్ళు మార్క్స్ ఏమని చెప్తే భాను ఏమంటుంది తెలుసా, నువ్వు డాన్స్ చేసేటప్పుడు ఆ సోఫా కదిలింది అంటుంది. సోఫా కదలడానికి దానికి ఏం సంబంధం అమ్మా, స్టెప్ బాగానే వేసింది కదా, సోఫా తగిలింది నీకు అని చెప్పేసి అయితే ఆమె అయితే చెప్పడం జరుగుతుంది. ఏం చెప్పిందో అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళు జడ్జిలు సూపర్ గా చేస్తున్నావు అని చెప్పినా కూడా వీళ్ళు అది కదిలింది, ఇలా కదిలింది, నీ స్టెప్ బాగలేదు అంటే కావాలని అట్లా ఏమన్నా చెప్తున్నారేమో. ఇంకా విశ్వ ఉండి అడుగుతాడు, అన్ని చెప్తున్నావు కదా, నేనేం చేయలేదు, ఎలా చేయలేదు చెప్పు ఒకసారి, నేను బాగా చేయలేదు అంటున్నావు కదా అంటే నేనేం కొరియోగ్రాఫర్ని కాదు చెప్పడానికి అని చెప్పేసి అంటుంది భానుశ్రీ. నాకు చేస్తే బాగా చేశారు అని చెప్పాలి, లేకపోతే లేదనాలా. అంతేగాని ఇప్పుడు జడ్జిలు కొంచెం తగ్గిందంటే ఇంకా వీళ్ళు తగ్గింది అని అంటారు అనమాట. సోఫా కదిలితే మార్క్స్ తగ్గించలేమో, ఆ ఒక్కటే 7 మార్క్స్ ఏమో ఇచ్చింది. ఇంకా మిగతా వాళ్ళంతా 8 మార్క్స్ ఒకరు, మా మణికంఠ వాళ్ళు 9 మార్క్స్ అయితే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇమ్మానుయేల్ చెప్పాను కదా, ఇమ్మానుయేల్ వచ్చిన తర్వాత బాగా మంచిగా కామెడీ అయితే చేస్తున్నాడు. కొంచెం సేపు అయితే నవ్వుకోవచ్చు అనమాట ఇమ్మానుయేల్ కామెడీకి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇంకొకరు వచ్చేసి ఎవరు మానస్ వాళ్ళ డాన్స్ మూడో పర్ఫార్మెన్స్ వచ్చేసి. ఇంకా ఆ తర్వాత ఎవరి పర్ఫార్మెన్స్ మణికంఠ అండ్ పింకీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. అబ్బా సూపర్ ఉంటుంది వాళ్ళది. వాళ్ళు కూడా బాగానే చేశారు, కాకపోతే వాళ్ళు ఫేస్ ఆఫ్ లోకి వచ్చారనమాట. వాళ్ళు బాగానే చేశారు. ఇంకా వాళ్ళకి కూడా మంచిగానే మార్క్స్ ఇస్తారు. నేను బోర్ లేకుండా టక చెప్పేస్తా ఉన్నానులే. ఇంకా పోతే మానస్ వాళ్ళదైతే చెప్పనే పడలేదు, నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు అనిపించింది. సూపర్ గా చేశారు వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్. ఇంకా వాళ్ళకి ఇంకా ఈ వారం కూడా వాళ్ళు గోల్డ్ సీట్ లోనే ఉన్నారు. ఇంకొక వారం కానీ వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు ఇంకకి పవరాస్త్ర వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినది బ్రహ్మాస్త్ర వచ్చేస్తుంది వాళ్ళకి.
అంటే ముందుకు పోయినట్టే. ఇంకపోతే శ్రీజ వాళ్ళైతే సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోవడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళైతే బాగా ప్రిపేర్ అవ్వలేదంట, చేయలేకపోయారు. ఇప్పుడు అమ్మాయి ఉంటే బాగుండింది, ఎవరు కీర్తి ఉంటే చేతుకి బాగా ఉండింది డాన్స్. కానీ ఈ అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ అంతగా లేదు. ఏడుపు, ఒక సీరియస్ గా ఉన్న సీన్ లో కూడా నవ్వుతా చేస్తా ఉంది, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ. సో చేతు అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇదే ఈ రోజు జరిగింది. మీరు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టుకుంటే లైక్ కొట్టండి. బాయ్.